నమస్తే రాములు. రాములు ఎక్కడ లోకలేనా? లోకల్ బసవతార నగర్. బసవతారక నగర్. బసవతార నగర్. ఓకే అన్న, ఏం లేదు, దానం నాగేందర్ మీ ఎమ్మెల్యే మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆయన బీఆర్ఎస్ పార్టీని గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు కాబట్టి ఆయన మీద కోర్టులో కేసు ఉంది. సో మరి మళ్ళీ ఆయన పార్టీకి ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి మళ్ళీ ఉప ఎన్నిక వస్తుందని అంటున్నారు అందరూ. మరి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ వస్తే గెలుస్తారా? గెలిస్తే గెలవచ్చు. ఎందుకని? గెలుస్తాడు, ఎందుకంటే ఆయన చాలా అభివృద్ధి చేసిండు, చాలా కష్టపడ్డాడు కూడా ఈ ఏరియాకు. రావచ్చు అని నా అభిప్రాయం. మంచివాడు, మనిషి అయితే మంచివాడు. అందరు మేలు చూసిండు ఆయన, అందరికీ కూడా సాయం చేసిండు ఆయన. అందరు కూడా కష్టపడ్డాడు, చాలా వరకు బాగుంది. పార్టీలు మారుతాడనే ఒక పేరు, అదొక్కటి పేరు జరగ మైనస్ ఉంది. ఏంటంటే ఇళ్ళ గెలిచి అల్లకోవడం, అల్ల గెలిచి ఇళ్ళకోవడం, అదొక మైనస్ ఉంది. అంతేగాని పర్వాలేదు, పని అయితే పర్వాలేదు. ఎవరికైనా కానీ సాయం చేయగలడే ఆయన. ఏంటంటే ఇప్పుడు ఇది ఇప్పుడు చేయాలని అంటారు కదా, దాన్ని చేయాలంటుంటారు కానీ రిజల్ట్ చేయాలంటారు కానీ మరి ఈమె జనార్దన్ బిడ్డ అని కొంతమంది అంటుండ్రు. విజయారెడ్డిని అని అంటారు. అందరు పోటీ ఉంది కానీ ఎవరు అంత రాలేరు. ఈయన మళ్ళీ గట్టిగా నిలబడతామంటే ఈయన రావాలను అంతే. విజయారెడ్డికి ఇట్లా ఏమన్నా అదైతే మటుకు సపోర్ట్ పెద్దగా ఇంకా గట్టిగా ఉన్నదనుకో ఆమె కూడా కొట్టగలదు అనిపిస్తుంది నాకు. మార్పు ఉంటుంది. పిజేఆర్ కుమార్తె అభిప్రాయం కూడా ఉంది కదా పిజేఆర్ మీద. ఆమె కూడా ఉంది, అధికార పార్టీ, అధికార పార్టీలో ఉంది కదా. చెప్పలేము, ఏంటంటే ఈయన జర కొంచెం పెద్ద మనిషి అయిండు కొంతమంది మాట్లాడుతారు అట్లా ఇట్లా అని గౌరవం ఉంది ఈయన మీద చాలా వరకు అందరికి. కానీ మరి ఈమెకు సపోర్ట్ గట్టిగా తగిలింది అనుకో రావచ్చు, చెప్పలేం. అది సో అంటే ఇప్పుడు ఒకవేళ విజయారెడ్డికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే అవకాశం ఉంటుంది, దానం నాగేంద్రకి ఇచ్చినా గెలిచే. ఓకే, ఈ ఇద్దరికి అవకాశం కరెక్ట్ ఉంది. మరి బీఆర్ఎస్ బీజేపీ ఏం పెద్దగా లేదు. ఈ పార్టీ అధికారంలో ఉంది కదా సార్, అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకు పట్టు ఉంది, అధికారంలో ఉంది కాబట్టి గట్టిగా ఉంది ఆడ. మరి కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేస్తుంది, ఏం చేస్తుంది కానీ చేసినట్టు చేయనట్టు నడుస్తూనే ఉంది. కానీ ఈ 3 ఏళ్ళు తప్పకుండా చేయవలసింది ఆయన. మరి ఈ 3 ఏళ్ళ లైన్ లేపిననుకో మళ్ళీ 5 ఏళ్ళు వస్తాడు తప్పకుండా. ఆయన ఇస్తానన్న 6 గ్యారెంటీలు అన్ని ఇచ్చేస్తే 6 గ్యారెంటీలు ఇచ్చిండు అనుకో కళ్ళు మూసుకుంటూ వస్తాడు ఆయన. రేవంత్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి. మామూలు మనిషి ఏం కాడు ఆయన. ఏంటంటే చూస్తుండు చూసి దెబ్బలేస్తాడు అంతంతా. కానీ పర్వాలేదు, ఓకే. ఆయనకైనా మనం తెలంగాణ ఇచ్చింది కూడా ఒక మొగోడే. ఎవరు? మన కేసీఆర్ మొగోడు అంటే మొగోడు, తండ్రి లాంటి వాడు. మన రాజ్యం తెచ్చినంటే ప్రపంచంలో ఎలుగు చేసిన వాడంటే ఆయనే కేసీఆర్. అంటే ఇంకా ఆయన 10 ఏళ్ళు వెళ్ళిండు కదా సార్, చూసాం. మంచి చెడ్డ అన్ని చేసిండు, ఒకరి బయట పడకుండా లోపల అన్ని మంచి చేసిండు, పర్వాలేదు. మనకి ఆయన కూడా తండ్రి లాంటి వాడే. రాజ్యం అయితే మంచి పరిపాలన చేసిండు ఆయన. ఇక ఇప్పుడు ఈసారి వచ్చిండు కదా, ఇంకా ఈసారి కూడా 10 ఏళ్ళు వెళ్ళవలసిందే అంతే, తప్పదు. నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా వస్తాడు. ఎందుకంటే ఈ 3 ఏళ్లలో లైన్ చూస్తారు, లైన్ చూసి దెబ్బేస్తారు అంతే. అంతే, ఈ 3 ఏళ్ళు పరిపాలన చూసి అప్పుడు గెలిపించాలా ఓడించాలని చూస్తారు. అప్పుడే తెలుసుకుంటుంది పబ్లిక్. మొత్తం పబ్లిక్ది, మన ఒక్కరిదా, నీది కాదు, నాది కాదు, ఎవరిది కాదు, అది పబ్లిక్ది. అది పబ్లిక్ ఒపీనియన్ ఎటుంటే అంతే ఉంటుంది సార్. సో మరి ఇప్పుడు నాగేంద్ర ఒకవేళ ఉప ఎన్నిక వస్తే గెలిచే అవకాశం ఉందంట? వస్తాడు, పక్కా వస్తాడు. ఉంది. ఏముంది బాబాయ్ అంటే ఇక్కడ వాటర్ సమస్యలు కానీ ఉన్నాయి, పర్వాలేదు, అంతా ఒకే ఉంది. పిల్లనగర్ ఏరియా ఏం ప్రాబ్లం లేదు, పెడితే నీళ్లు నిలవడం ఏం లేదు. అన్ని వెళ్ళిపోతున్నాయి. మంచి పెద్ద లైన్ ఇచ్చిండు, పెద్ద లైన్ ఇచ్చి వినాయక నగర్కి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు మొత్తం. పర్వాలేదు, అంతా పర్వాలేదు దేవుని దయ వల్ల. రైట్ బాబాయ్, థ్యాంక్ యూ.